క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అమూల్యమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి సబ్జెక్టు ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా? మన సబ్జెక్ట్ అండి. ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా? ప్రియులరా, ఈ సబ్జెక్టు మనకు అర్థం కావాలంటే ప్రారంభం నుండి ముగింపు వరకు జాగ్రత్తగా మీరు వింటేనే గ్రహించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. ఓకే, ఈ 2020 సంవత్సరంలో అనేకమైనటువంటి సమస్యలు మనకు వచ్చాయి, అనేకమైన శోధనలు వచ్చాయి. అనేక మంది లోకం నుంచి విభిన్నమైనటువంటి కోణాలలో వెళ్ళిపోయారు. ప్రకృతి వైపరీత్యాలను బట్టి కానీ, యాక్సిడెంట్ పూర్వకంగా కానీ, ఇంకా నానా రకాల జబ్బుల వలన కానీ అనేక మంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇంకా మనం అనుభవించినటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఈ COVID-19 వలన ప్రపంచమందంతటా అనేక మంది ప్రియులరా గుట్టలకే చనిపోయారు. ఎన్ని సమస్యలు ఫేస్ చేశామో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రియులరా, ఒక్కటేంటి రెండేంటండి, అన్ని కోణాలలో కూడా శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు. ఈ లోకం నుంచి అనేక మంది వెళ్ళిపోయారు. అయితే ఈ క్షణం వరకు మన దేహాలలో మనం ఎందుకు సజీవులుగా ఉన్నాము? దేనిని బట్టి మనం ఉన్నాము? మనం జాగ్రత్తగా ఉండటను బట్టి, తీసుకున్నటువంటి ఆహారమును బట్టి, వాడిన మందులను బట్టి మనము క్షేమంగా ఉన్నామని అనుకుంటున్నారా? ప్రియులారా, ఇంకో కొన్ని గంటలలో మరి 2021 సంవత్సరంలోకి మనం ఎంటర్ కాబోతున్నాం. 2020 కంప్లీట్ చేసుకున్నాం, 2021లోకి ఎంటర్ కాబోతున్నాం. ఈ భాగ్యాన్ని అనుగ్రహించేది ఎవరు? ఈ కృప దయచేసింది ఎవరు? మరి ఈ 2020లో అనేక మంది నిర్మూలన చెందారు. ఈ లోకంలో లేదు. నీవు నేను మనమందరము ఉన్నామంటే ఎవరిని బట్టి ఉన్నాము? ఏ కారణాన్ని బట్టి ఉన్నాము? మన తెలివితేటలను బట్టా? ప్రియులరా, ఈ విషయాలన్నీ కూడా మనము గ్రహించాలన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్టుతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనము ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒకసారి మనము విలాప వాక్యములు అనేటువంటి పుస్తకంలోనికి మనం వెళ్దామండి. పాత నిబంధనలో విలాప వాక్యములు అనే గ్రంథం ఉంది. అందులో 3వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. చక్కగా ఎలాగ రాయబడదో ప్రియులారా మనం ఆలోచిద్దామండి. 3వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నవారము.
ఎంత చక్కగా రాయబడ్డదండి. ప్రియులారా, బాగా ఆలోచించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నిర్మూలము కాక ఉన్నవారమండి. ఎందుకు మనం చనిపోలేదు? అందరి వలె గుట్టలకే శవాలు ప్రియులారా ఎలాగ సమాధి చేయబడ్డాయో మనందరికీ తెలిసిన సంగతులే. తెలియని వాటిని గురించి నేనేం చెప్పలేదు. మనం ఎందుకు చనిపోలేదు? ఈ 2020ని క్రాస్ చేస్తూ 2021లోనికి ఎలాగ రాగలుగుతున్నాము? ఎవరి కృపను బట్టి? ఎందుకు చనిపోకుండా మనం ఉన్నాము అని ఆలోచిస్తే ప్రియులారా, ఆయన వాత్సల్యత, ఆయనంటే తండ్రి అయిన దేవుని వాత్సల్యత అండి, ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనపై ఉన్నది కనుక నిర్మూలము కాకుండా ఉన్నాం. చూడండి, దేవుడి యొక్క ప్రేమ ఎలాగుందో నీ పట్ల, నా పట్ల. నీ పట్ల ప్రణాళిక కలిగి కృపగలిగిన తండ్రి నిన్ను నిర్మూలము చేయకుండా ఉన్నాడండి. ఆలోచిస్తున్నావా? ఇకనైనా నువ్వు మారతావేమో, నీ మైండ్ సెట్ మార్చుకుంటావేమో అనే ఆలోచనతో ప్రియులారా, మనం ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, దుర్మార్గంగా జీవించిన, నాశనమునకు పాత్రులు కావలసినటువంటి వారము ఆయన కృప చూపించి నిర్మూలన చేయకుండా ఉన్నాడు. ఎందుకు? ఇకనైనా నువ్వు మారతావేమో అని, నీ అతిక్రమములు, నీ అక్రమములు విడిచిపెడతావేమో అని. ఈ 2021వ సంవత్సరంలో అయినా సరే నీ బ్రతుకును మార్చుకుంటావేమో, నువ్వు చేసినటువంటి పాపముల నుంచి మారు మనసు పొందుతావేమో అని ప్రియులారా, నిర్మూలము చేయకుండా ఆయన ఉన్నాడు. ఇది అండి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక. ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇంత కృప చూపించినప్పుడు దేవుని ఎడల నిర్మూలము కాకుంటున్నటువంటి నీవు ఏం చేయాలి? ఇక నుండైనా ఎలా బ్రతకాలి? ఆలోచించావా? ఒకసారి నువ్వు నీ మైండ్ సెట్ ఏందో ఆలోచించాలని కృపగల తండ్రి ఈ అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సజీవులుగా ఉన్న మనము ఆయన కృపను బట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము గతం గతః ఇప్పుడు చేయవలసిన విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, తనైన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం తెలియజేస్తున్నాడో ప్రియులారా మనము చూసుకుందామండి. యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. 18వ అధ్యాయంలోకి వెళ్తున్నానండి. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రేమతో కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథాన్ని దయచేసి అందరూ తీయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కనీసం ఈ 2021వ సంవత్సరం నుంచి అయినా ఎలా బ్రతకాలి అనే దాని గురించి 18:31లో ఏమంటుండో మనం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31 వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి 2020లో కావచ్చు, 2019లో కావచ్చు, 18లో కావచ్చు, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కావచ్చు, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. అది మన సబ్జెక్టు.
ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా? నీ అక్రమ క్రియలని ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా? ఇక్కడ అంటున్నాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము, నీ మైండ్ సెట్ మారాలి. అది నూతనముగా ఉండాలి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇకనైనా సరే నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఈ కనీసం ఈ 21వ సంవత్సరంలోనైనా నువ్వు తెచ్చుకోవాలని, అలాగ బ్రతకాలని దేవుడు నిన్ను నిర్మూలము చేయకుండా ఉన్నాడు. నీ బ్రతుకు వెనకాల దేవుడికున్న అద్భుతమైన ప్రణాళిక. కాబట్టి ఏం చేయాలి? ఆ కాలంలో ఇశ్రాయేలీయులు కావచ్చు, తండ్రి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు కావచ్చు, ఈ కాలంలో క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే ఏం చేయాలంటండి? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునడి. హ్యాపీ న్యూ ఇయర్ అనటం కాదు, కొత్త సంవత్సరం అనటం కాదు. ఒకవేళ నువ్వు అనుకొని ఆ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నామేమో, సంవత్సరాన్ని బట్టి సంతోషపడద్దు. ఏం చేయాలి? నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోకపోతే మరణమవుతారు. మీరు మరణము కాకుండా ఉండాలంటే మీ అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. అక్రమకారులు లెక్క ఉండొద్దు. క్రమం అనేది మీలో ఉండాలి. ఒక క్రమం పెట్టాను కదా నేను. మీరు బ్రతికే విషయంలో ఒక క్రమం అనేది ఏర్పాటు చేశాను. క్రమాన్ని పక్కకు పెట్టేసి మీరేం చేస్తున్నారు? అక్రమంగా జీవిస్తూ ఉంటున్నారు. ఈ అక్రమం అనేటువంటి మాటలలో చాలా జ్ఞానం ఉందండి. ఇశ్రాయేలీలో క్రమం లేదు. ఈరోజు ఈ లోకంలో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారిలో క్రమం లేదు. క్రమము లేకుండా ప్రవర్తిస్తే, అక్రమంగా జీవిస్తూ మేము దేవుని పిల్లలము, చనిపోయిన తర్వాత మాకు పరలోకం దక్కింది అని అనుకుంటే తప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటున్నానంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 23లో యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట అంటాడు. మనందరికీ తెలుసు కదా. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎప్పటి విషయం ఇది? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరిగేటువంటి విషయాల గురించి చెప్తున్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి అని నేను అంటాను. అంటే అక్రమకారులకి, అక్రమంగా బ్రతికే వారికి పరలోక రాజ్యం, పరలోకము లేదని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే గ్రంథములో ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమానుసారంగా మనము జీవించాలి. అందుకొరకే యెహెజ్కేలు గ్రంథం 18:31లో అక్రమ క్రియలను విడిచి అని చెప్పేసి అంటాడు కదా. అక్రమ క్రియలు ప్రియులారా విడవాలి. విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. దేవుడు మనల్ని ఎందుకు నిర్మూలన చేయకుంటున్నాడంటే ఇదే కాజండి. మనం మారతామేమో, మన మైండ్ సెట్ మార్చుకుంటామేమో, మన బ్రతుకును మార్చుకుంటామేమో, మన పాపపు స్థితిలో నుంచి బయటకు వస్తామేమో, దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటామేమో అన్న ఉద్దేశంతో దేవుడు
మనల్ని నిర్మూలము చేయకుండా ఉన్నాడు. ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రియులారా, మీరు ఆలోచించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక చక్కని విషయాన్ని, మన సబ్జెక్టుకు సంబంధించిన విషయాన్ని ఎలాగ తెలియచేస్తున్నాడో ఆ విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకెళ్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయాన్ని దయచేసి అందరూ తీయాలండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే వాడు పరలోకం పోడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరం నేను తెలియజేస్తున్నాను. అతిక్రమములు అంటే ఏంటండి? పాపములు. దేవుని యొక్క సంకల్పాన్ని పక్కకు పెట్టేసడం అతిక్రమములు అంటారు. అతిక్రమించటం, ఆయన చట్టాన్ని అతిక్రమించటం, అతిక్రమించి పాపం చేయటం. అతిక్రమములను దాచిపెట్టువాడు, దాచిపెట్టొద్దు, ఎప్పుడు కూడా కప్పెట్టొద్దు. అందుకొరకే మన సబ్జెక్టు ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా, వీటిని బేస్ చేసుకుని టాపిక్ పెట్టవలసిన పరిస్థితి పడ్డది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కాబట్టి ఏం చేయాలి? మనము దాచిపెట్టొద్దు, దాచిపెడితే వర్ధిల్లం. వాటిని ఒప్పుకొని ఎక్కడెక్కడ తప్పు చేశాము, ఏంటి, ఎక్కడెక్కడ పాపం చేశాము, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియులారా, ఈ మాటల్లో ఎంత జ్ఞానం ఉందో మీరు ఆలోచించండి. ముందు అతిక్రమములను దాచిపెట్టొద్దు, ఆ తర్వాత వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి. దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు ఎలాంటి రిజల్ట్ అంటే వాడు కనికరం పొందుతాడు. మనం పాపం చేశాము, దుర్మార్గపు జీవితాన్ని అనుభవిస్తున్నాము, అది మనకు తెలుసు, దాన్ని దేవుడికి తెలుసు. ఈ 2021వ సంవత్సరాన్ని సరే వాటిని మనం ఒప్పుకొని, వాటిని దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని అప్పుడు ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలని, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. అతిక్రమములను దాచిపెట్టవద్దు, వాడు వర్ధిల్లడు. అతిక్రమములు అంటే ఇక అన్నీ వస్తాయండి లిస్టులోకి. దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. క్షమించేవాడు దేవుడు, కృప చూపించేవాడు దేవుడు. వాడిని ఒప్పుకొని దేవుడు క్షమించిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాటిని కంటిన్యూ చేసినాం అనుకోండి, అదే గుంటలోకి, అదే బురదలోకి మళ్ళీ మనం వెళ్ళినాం అనుకోండి, మన వర్ధిల్లుతామండి, అయిపోవటమే. తెలిసి తప్పు చేయటం ఇక్కడ. దీనికి మించినటువంటి శిక్షణ ఉండదు ప్రియులారా. కాబట్టి ఈ 2021వ సంవత్సరంలో నీ బ్రతుకు మారాలని, జాగ్రత్తగా నువ్వు జీవించాలన్న ఉద్దేశంతో తండ్రి దేవుడు నిన్ను నిర్మూలము చేయకుంటున్నాడు. నీకు అర్థమైందన్న పాయింట్? ఎందుకు నిర్మూలం కాలేదు? మనం మారతమేమో
ఇకనైనా బుద్ధి వస్తుందేమో అన్న ఉద్దేశంతో దేవుడు తన కృపను చూపిస్తూ ఉంటున్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. బైబిల్లో మనం ఆలోచిస్తే తొలి మానవుడి ఆదాము గురించి మనం ఆలోచిద్దామండి. పాపం చేశాడు కదా, మనందరికీ తెలుసు. ఏదైనా వనంలో ఆ చెట్టు యొక్క ఫలములను తిన్నాడు. దేవుడు తినొద్దు అన్నాడు, తిన్నాడు. తప్పు చేశాడు. తప్పు చేసిన సంగతి ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. మరి దేవుడు వచ్చి అడిగినప్పుడు, తండ్రి నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి అనొచ్చు కదా. అతిక్రమములను ఒప్పుకోవచ్చు కదండి. ఏమండి, ఒప్పుకున్నాడా? ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎలాగ మాట్లాడాడు? ఆయనకి సంబంధమైన విషయాన్ని గురించి యోబు గ్రంథంలో ఎలాగ రాయబడ్డదో ఒకసారి మనము యోబు గ్రంథంలోకి వెళ్దామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయంలోకి వెళ్తున్నా నేను. 31వ అధ్యాయంలో ఆదామును గూర్చి, ఆదాము యొక్క అతిక్రమమును బట్టి, పాపమును బట్టి, ఆదాము చేసిన దానిని బట్టి మన యోబు గారు ఏమంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఏం రాయబడ్డదండి? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, దోషములు పాపములు చేసినప్పుడు దాచిపెట్టుకోకూడదండి, వాటిని ఒప్పుకోవాలి. ప్రియులారా, ఆదాము యొక్క విషయాన్ని గురించి యోబు గారు చెప్తున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. ఆదాము ఏం చేసిండు? తప్పు చేశాడు, పాపం చేశాడు, ఒప్పుకోలే, తన హృదయంలో పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. కాబట్టి నేను అలాగ ప్రవర్తిస్తే యోబు అంటున్నాడు, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వేషధారి కాకుండా ఉండాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలండి? చేసిన పాపములు, దోషములను దాచిపెట్టుకోవద్దు, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ప్రియులారా, దేవుడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పండి? ఆదాము, తండ్రి జరిగింది ఏం జరిగింది, తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి అన్నాడా అండి? ఏం మాట్లాడాడు? దేవుడికి ఏం సమాధానం చెప్పిండండి? ఒకసారి మనము ఆదికాండంలోనికి వెళ్దాం, 3వ అధ్యాయంలోనికి. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు అడిగినప్పుడు ఎలాగ సమాధానం చెప్తున్నాడో మనం చూద్దామండి. 3:12. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. చూశారా? ఏమంటున్నానండి? నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. ఓకే, తప్పు చేశాను తండ్రి, ఇక్కడేం సరే అంటున్నాడా? నేరం ఎవరి మీద మోపుతున్నాడు? నువ్విచ్చినటువంటి స్త్రీ,
నాతో ఉండటానికి నీవిచ్చిన స్త్రీయే కొన్ని తిన్నది, నాకు కొన్ని ఇచ్చింది. తప్పు నాది కాదు, తప్పు మీది, తప్పు నువ్విచ్చినటువంటి స్త్రీది. నేను ఓకే. ఇలా ఒప్పుకుంటున్నాడు ఈ మనిషి తన అతిక్రమంలో, తన దోషంలో, తన పాపములను ఒప్పుకుంటున్నాడా దేవుడి దగ్గర? ఒప్పుకోవట్లేదండి. అతిక్రమములను ప్రియులారా దాచిపెట్టొద్దండి. వాటిని ఒప్పుకొని ఏమండి విడిచిపెట్టాలి. అలాంటి వాడు ధన్యుడు. అందుకొరకు మన సబ్జెక్టు ఒప్పుకొనుసున్నావా, కప్పుకొనుసున్నావా? నువ్వు ఒప్పుకోవాలని, వాటిని విడిచిపెట్టాలని తండ్రి దేవుడు నిన్ను నిర్మూలన చేయకుంటున్నాడు. ఆలోచిస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. అదే అంటున్నాడు యోబు. జరిగినటువంటి పరిణామం దృష్టిలో పెట్టుకుని ఆదాము విషయంలో, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుంటే రొమ్ములు నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. కాబట్టి అతిక్రమములు, దోషములు, పాపములు ప్రియులారా ఒప్పుకోవాలి. వాటిని ఒప్పుకోవాలండి, దాచిపెట్టొద్దు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏమేమి చేస్తున్నావు ఇప్పటి వరకు? నువ్వు నీ బ్రతుకు ఎలాగుంది, నీ మైండ్ సెట్ ఎలాగుంది? ఎంతమంది దైవజనులు ఎన్ని రకాలుగా బోధించినా మారవా? ఒకసారి ఆలోచించు. మనం ఏమనుకుంటామంటే మనం కరెక్ట్గానే ఉన్నాము, మనలో ఏ ఫాల్ట్ ఉందని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ గ్రంథంలో ఏం రాయబడదంటే ఎవడి మార్గము వారికి యథార్థంగా కనిపిస్తుంది, తుదకది మరణమునకు చేరని చెప్పేసి రాయబడ్డది. కాబట్టి మనల్ని మనం మార్చుకుందాం, మన పాపములను ఒప్పుకుందాం. దాచిపెట్టొద్దు. దాచిపెడితే మనం వర్ధిల్లం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు ప్రియులారా నిన్ను బ్రతికించిండు ఈ 2020వ సంవత్సరంలో. ఇప్పుడు 2021లోకి మనం ఎంటర్ అవుతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటవేమో. ఇయర్ కొత్తది కాదండి, హ్యాపీ కాదు. నీ మైండ్ సెట్ కొత్తది కావాలి. నూతన హృదయం, నీ హృదయం ఉండాలి, నూతనంగా ఉండాలి నీ హృదయం. దీని గురించి ఆలోచించు. నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా ప్రియులారా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దావీదు గారు. దావీదు గారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలుగా రాయబడ్డది. దావీదు ఇశ్రాయేలీయుల యొక్క రాజు లేక చక్రవర్తి. తాను దాదాపు ఇంచుమించు తండ్రి మహాకృపను బట్టి 45 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఆ టైంలో తను పరిపాలన చేస్తున్నటువంటి టైంలో మరి బత్షెబాతో ఎలాగ పాపం చేశాడో, ఆమె యొక్క భర్తని ఎలాగ చంపించాడో మనందరికీ తెలుసు. ఘోరమైనటువంటి పాపం చేశాడు బత్షెబా విషయంలో. ఆమెకు భర్త ఉన్నాడు, ఉండగా ప్రియులారా ఆమెతో పాపం చేశాడు, ఆమెను మోహించాడు. ఆ తర్వాత దేవుడు మరి ప్రవక్త ద్వారా అతన్ని ఖండించినప్పుడు రియలైజ్ అవుతాడు, చాలా బాధపడిపోతాడు. అప్పుడు దావీదు తన పాపములను కప్పుకున్నాడా లేక ఒప్పుకున్నాడా? ఒప్పుకోని ప్రియులారా ఎలాగ ప్రత్యేకపడుతున్నాడో, దేవుని ఎలాగ క్షమాపణ అడుగుతున్నాడో ఒకసారి మనము గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 51లోకి
మనం వెళ్దామండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. పశ్చాత్తాపం ఎలాగ పడుతున్నాడు, తనైన దేవుడికి ఎలాగ మొరపెడుతున్నాడు ప్రియులారా మనం చూసుకుందాం. 51వ అధ్యాయము 1 నేను చదువుతూ ఉంటా, జాగ్రత్తగా మీరు వినాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవా, 51లో మొదటి వచనము మనకు కనిపించదు, కానీ అక్కడ ఎలాగ రాయబడ్డదంటే, దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. సో అప్పుడు అలాగా రాయబడ్డది. ఏం జరిగిందన్న విషయము ప్రియులారా మనం చూసుకోవచ్చు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. పాపం చేశాను నేను బత్షెబాతో, నాకు అర్థమైపోయింది, మీరు గ్రహించారు, నన్ను హెచ్చరించారు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. తప్పు చేశా నేను దాచుకోవట్లేదు తండ్రి, వాటిని ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్న తర్వాత ప్రియులారా తండ్రి, నేను విడిచిపెడతాను కనుక మీరు కరుణించు తండ్రి అని చెప్పేసి తండ్రికి ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. తండ్రి, నాకు తెలుసు, నీకు తెలుసు నా అతిక్రమములు, నా పాపము, ఎలాగ బ్రతికాను, బత్షెబా విషయంలో ఎలాగా నేను ప్రణాళిక కలిగి ఉన్నాను, ఆ భర్తను ఎలాగ చంపానని తెలుసు. నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మూలుడవుడుగా అగపడదు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం నన్ను ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నాము, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపమును సరిహరింపము. హిమము కంటేనూ నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడము కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించుము. నా పాపములను ఒప్పుకుంటున్నాను. నేనేం చేశానో, ఎలాగ బ్రతికానో నాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి నా అతిక్రమములను తండ్రి నేను దాచిపెట్టుకోవటలేదు, నేను ఒప్పుకొనుచున్నాను కనుక నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని రాయబడ్డది కదా. వాడు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఏమండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని రాయబడ్డది. ప్రియులారా, ఆదాము దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకోలేదు. యోబు కూడా ఏమనంటే, నా అతిక్రమంలో నా హృదయంలో దాచిపెట్టుకుంటే నేను కరెక్ట్ పర్సన్ కాదని చెప్పేసి అంటాడు. దేవుని దృష్టికి నేను వ్యర్థమైనటువంటి వాడిని చెప్పేసి అంటాడు. ఇక్కడ దావీదు కూడా ప్రియులారా తన అతిక్రమములను ఒప్పుకొని నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి దేవునికి మొరపెడుతున్నట్టుగా మనకి అర్థమైపోతుంది. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దావీదు
తన అతిక్రమములను ఒప్పుకొనుచున్నాడు. కప్పుకోవటలేదు, తన అతిక్రమములను కప్పుకోవట్లేదండి, ఒప్పుకొనుచున్నాడు. ఒప్పుకొని వాటిని విడిచిపెడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు దావీదు విషయంలో మనం ఏం ఆలోచించాలి, దేవుడు ఏం ఆలోచించాలండి? దేవుడు దావీదుని మెచ్చుకున్న సందర్భం ఉందండి నూతన నిబంధన గ్రంథంలో. ఎక్కడున్నది? అపోస్తుల కార్యము 13:36 మనం వెళ్దాం. అక్కడ దావీదు గురించి ఏం రాయబడ్డదో చూసుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యము 13:22 అండి. 13:22 ఏం చెప్పిండంటే, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయనని యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. బత్షెబా విషయములో చేసిన పొరపాటు, తప్పు ఆ తర్వాత మరి ఎప్పుడు కూడా చేయలేదండి దావీదు. దేవుడి యొక్క చిత్తం ఏందో తెలుసుకున్నాడు. పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా దేవుని కార్యాలు మొత్తం అతని తరములో జరిగించాడు. దాన్ని గమనించిన దేవుడు దావీదును మెచ్చుకుంటున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. మరి ఇలాంటి వ్యక్తికి దేవుడు పరలోకం ఇవ్వాలా, ఇవ్వకూడదండి? పరలోకానికి ముందు పరదేశికి వెళ్ళాలి అతను. పిల్లరా, ఆ దావీదుని గూర్చి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడ్డదో 36వ వచనం మనం చూసుకుందాం. కాబట్టి అపోస్తుల కార్యము 13:36, కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళుబట్టనీయనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అని రాయబడ్డదండి. తన తరం వారికి సేవ చేసి పిల్లరా నిద్రించి అంటే చనిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు యొక్క పితరుల యొద్దకు చేర్చబడ్డారు. దావీదు యొక్క పితరులు ఎవరు? లేక ఇశ్రాయేలు యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. దావీదు కంటే ముందు దైవికంగా జీవించి దేవుడి కార్యాలు జరిగించి చనిపోయినటువంటి వారి దగ్గరికి ఈయన చేర్చబడ్డారట. వారందరూ ఎక్కడ ఉన్నారంట? పరదేశంలో. చనిపోయి ప్రియులారా పరదేశికి వెళ్ళిపోయిందట. పరదేశికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి నెమ్మది పొందుతూ ఉంటాడు. యేసు 2వ రాకడలో అక్కడి నుంచి పరలోకం వెళ్తాడు. అంటే దావీదు పరలోకానికి వెళ్ళడానికి రూట్ క్లియర్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. దావీదు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. గ్రహించండి, యేసు 2వ రాకడలో జరుగుతుంది. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా మీరు వినాలని, ఈ యొక్క టాపిక్ను అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మన సబ్జెక్ట్ ఏంటండి? ఒప్పుకొనుచున్నావా, కప్పుకొనుచున్నావా? ఈ 2020 సంవత్సరంలో మనం చేసిన అపరాధాలన్నీ, మన పాపములన్నీ ప్రియులారా మనం కప్పుకున్నాం, కానీ ఒప్పుకోలేదు. మనము కప్పుకున్నా, మనం మనసు మార్చుకోకపోయినా కృపగలిగిన తండ్రి నీ పట్ల ప్రణాళిక కలిగి ఈ 2020లో అనేక మంది చనిపోయినా, నిర్మూలమైన, నువ్వు నిర్మూలము కాకుండా ప్రియులారా నిన్ను కాచి కాపాడాడు. ఎందుకు? ఇప్పుడైనా నీ మైండ్ సెట్ మారుతుందేమో, నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావేమో, నీ పాపముల నుంచి నువ్వు బయటపడతావేమో అని చెప్పేసి నిన్ను ఆదరించాడు, కృప చూపించాడు. ఈ 2021 సంవత్సరంలోకి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఇక నువ్వు మారకపోతే, నీ మైండ్ సెట్ మార్చుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? నూతన హృదయము, నూతన బుద్ధిని నువ్వు సంపాదించుకోవాలి. నీ మైండ్ సెట్ మారాలి. నీ అతిక్రమములను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అన్నది ప్రణాళిక నీ పట్ల దేవుడికి ఉన్నది. ఎంతవరకు నువ్వు ఆలోచిస్తున్నావు?
ఆలోచించవా? కాబట్టి ప్రియులారా, ఈ 2021వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్క సోదరి సహోదరుడా, ఇకనైనా నువ్వు మారు. నువ్వు ఎందుకు బ్రతికావో, ఎందుకు నువ్వు జీవిస్తున్నావో అర్థం చేసుకో. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి కాదు. నేను నిర్మూలన చేయకుండా ఎందుకున్నాడంటే ఆయన కృప కలిగిన వాడు. ఏం చదువుకున్నామండి మనం? విలాప వాక్యంలో ఏం చదువుకున్నామండి? 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రారంభంలో ఏం చదువుకున్నామండి? యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృప చేత, ఆయన దయను బట్టి, ఆయన యొక్క ప్రణాళికను బట్టి నిర్మూలము కాకుంటున్నాం మనమేమో మన గొప్పతనాన్ని బట్టి, తిన్న ఆహారమును బట్టి, వాడిన మెడిసిన్స్ను బట్టి, శుభ్రంగా ఉండటాన్ని బట్టి క్షేమంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం. తప్పది. ఆయన కృప, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి పిల్లరా నిర్మూలము కాకుంటున్నాం. 2020లో గుట్టలుగా చచ్చిపోయారండి మనుషులు అనేక రకాలుగా. నువ్వెందుకు చనిపోలేదు? నేనెందుకు చనిపోలేదు? మనం ఎందుకు చనిపోలేదు? దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నావు మనము? ఆలోచించవా? కాబట్టి ఈ 2021వ సంవత్సరం అయినా సరే నీ బ్రతుకును మార్చుకుంటావేమో, దేవుడు కోరుకున్న ప్రకారంగా బ్రతుకుతావేమన్న ఉద్దేశంతో ప్రియులారా ఈ అద్భుతమైన సంగతులు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అందుకొరకే మరొక అవకాశం ఇస్తున్నాడు. మరొక సంవత్సరంలో నువ్వు ఎంటర్ కావడానికి కొరకు కృప చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకొని నువ్వు మారాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒక సేవకుడే కానీ ఎవరే కానీ తెలియచేసినప్పుడు, వాస్తవాలు చెప్పినప్పుడు నువ్వు విని గ్రహించాలని, తిరుగుబాటు నువ్వు చేయకుండా వాస్తవాలు గ్రహించి నీ మైండ్ సెట్ మార్చుకొని దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతకాలని, ఈ 2021 సంవత్సరంలో నీవు దేవుణ్ణి సంతోషపరిచినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రేమపూర్వకంగా దేవుని మహాకృపను బట్టి సేవకుడిగా దేవుడి పక్షాన ఈ విషయాలను తెలియజేస్తున్నాను. చక్కగా మనం విన్నాం, మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా మనము ప్రవర్తించుదాం. కాబట్టి నీ పరిస్థితి ఎలాగున్నది? ఒప్పుకొనుచున్నావా లేక కప్పుకొనుచున్నావా? నీ పాపములు కానీ ఏదైనా సరే నువ్వు కప్పుకుంటే పాతాళలోకమైన గది. అదే ఒప్పుకున్నావు అనుకో, దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమిస్తాడు. ఆయన క్షమించిన తర్వాత ప్రియులరా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి నువ్వు. ఓకేనండి? చక్కగా వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములండి.